నమస్తే. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28న పెద్ద ఎత్తున అక్షయ కన్వెన్షన్లో మెగా ఈవెంట్ అయితే నడుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి ఈరోజు బోర్డు మీటింగ్ అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించి అన్ని జిల్లాల నుండి కూడా బోర్డు మెంబర్స్ అయితే డిస్ట్రిక్ట్ చాప్టర్ మెంబర్స్ అయితే రావడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆదిలాబాద్ సంబంధించి జ్యోతిరెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. సో మరి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సంబంధించి ఇంత పెద్ద ఈవెంట్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో పుట్టిన గడ్డకి ఏదో కొంత సహాయం చేయాలంటూ ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో దీంట్లో భాగంగా మీరు కూడా ఉన్నారు కదా, సో ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఎదిగిన కొద్దీ ఒదుగుమంటారు. మరి మల్లారెడ్డి గారిని చూస్తే అదే ఆలోచనలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఎదిగిన తర్వాత ఏదో చేయాలనే ఆలోచన వస్తుంది. మరి వాళ్ళు ఆలోచనని ఆచరణగా పెట్టి ఇక్కడ వరకు తీసుకొచ్చి వాళ్ళ పుట్టిన ఊరికి రాష్ట్రానికి ఏదో చేయాలనే ఆలోచనతో మరి వారితో పాటు అన్ని జిల్లాల్లో అందరినీ కలుపుకుంటూ వెళ్తూ మరి రాష్ట్రానికి ఏదో సహాయం చేయాలి. వాళ్ళ వంతు వాళ్ళ ఆలోచన ఒక్కటే, మేము ఇక్కడికి వచ్చినాం, స్థిరపడ్డాము, డబ్బులు ఆర్థికంగా చాలా స్థిరపడ్డాము, మరి ఉన్న ఊరికి ఏదో చేయాలన్న ఆలోచనలతో వాళ్ళంతా ఎన్ఆర్ఐ ఒక్కటయ్యి ఇక్కడ డిస్టిక్ లెవెల్లో మా అందరినీ కలుపుకొని పోయి సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నారు. మరి వారిలో సముద్రంలో నీటి చుక్కలాగా మమ్మల్ని కూడా కొని పోయినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వంతు ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా నుండి మా వంతు వారికి ఏ సహాయం కావాలన్నా మేము చేస్తాము. వాళ్ళని కలుపుకొని మా ప్రజలకు కూడా సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ప్రధానంగా అంటే ఆదిలాబాద్ జిల్లా అనేసరికి చాలా వెనుకబడిన చాలా సమస్యలు అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి మనకు. సో ఏమేమి సమస్యలు కనిపిస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లా పరంగా చూసి? ముఖ్యంగా రూరల్ ఏరియా ఉంది, ఆదివాసీ ఉన్నారు అక్కడ, ఇంకా కూడా రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి, వాటర్ కోసం ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, చాలా ఆదివాసుల రక్తహీనత ఉంది. అదే వాళ్ళకి ఇప్పుడే వాళ్ళకి ఆ ఇష్యూస్ చెప్పిన నేను, మరి మీ వంతు వారికి ఏం సహాయం కావాలన్నా మీరు చేయండి, మరి మేము కూడా సహాయం మా వంతు సహాయంగా ఉంటాం. మరి అందరం కలుసుకొని మా ఆదిలాబాద్ జిల్లాకి ఏదో ఒకటి సహాయం చేయాలని కోరుకుంటున్నాను.